అయ్యగార్లంటే పద్ధతిగా ఓ కాడ కూర్చొని మంత్రాలు చదువుకుంటా, ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా, అర్చనలు చేసుకుంటుంటారు. పద్ధతిగా తమ పనులేవో తాము చేసుకుంటారు. నిమ్మలానికి మారు పేరు అయ్యగార్లు అన్నట్టుంటారు. కానీ కాలం మారుతున్నది కదా! అందుకే ట్రెండ్‌కు తగ్గట్టు గీ అయ్యగార్లు కూడా మారదాం అనుకున్నారో ఏమో గాని ఏం చేసిర్రో చూడుర్రి. అబ్బబ్బా! మైకేల్ జాక్సన్‌ను మరిపిస్తున్నారు పో అయ్యగార్లు. ఎక్కడ పొరపాటు జరిగి మంత్రాలు చదివేతానికి అయ్యగార్లు అయ్యిండ్రో తెలవదు గానీ, అస్సలు లెక్కకైతే డాన్సర్లు కావాల్సినోళ్ళు అని అనుకునేటట్టు డాన్స్ ఏస్తున్నారు. ఆ మెలికలు తిరుగుడు చూడుండ్రి. నాగుపాము తిరుగా నడుము ఇప్పుడేంది? ఎహే మ్యూజిక్‌కి తగ్గట్టు డాన్స్ మ్యాజిక్ చూపిస్తున్నారు. అబ్బబ్బా! ఈళ్ళేసే డాన్సు ఈడ కాకుండా ఏ డాన్స్ పోటీలల్లో ఏసినా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేటోళ్ళే కావచ్చు. ప్రభుదేవ, చిరంజీవి, లారెన్స్ అందరిని కలిపితే ఈ అయ్యగార్లు అన్నట్టు ఊగిపోతున్నారు. చిగముగేటోళ్ళైనా ఇట్లా డాన్స్ వేస్తారో అయ్యారో తెలియదు కానీ వీళ్ళు మాత్రం వేరే లెవెల్ వేస్తున్నారు. ఇంతగానం డాన్స్ వేస్తున్నాడంటే పర్సు పిల్లగాడు వేయొచ్చు అనుకునేటట్టు కూడా లేదు. జరంత పెద్ద మనిషి తీరుగానే ఉన్నాడు. అయినా కూడా ఆగుతలేడు. పక్కకున్న అయ్యగారు ఎంకరేజ్ చేసినట్టు జంట కూడా ఎగురుతున్నాడు. ఎయ్ ఎయ్ దంచిగొట్టు అన్నట్టు వేస్తున్నాడు డాన్సు. ఇంతటి టాలెంట్ ఎప్పటి నుంచి దాచిపెట్టిండో ఏమో గానీ ఒక్కసారే ఇట్లా బయట పెడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా మందస ఊర్లే శ్రీ వాసుదేవ పెరుమాల్ బ్రహ్మోత్సవాలల్లా ఇగో గిట్లా బ్రేక్ డాన్స్ వేసిండ్రు అయ్యగార్లు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అటు జనాలు ఇటు లీడర్లు పార్టీ మార్చుడు మొదలు పెడతారు. ఇక దాంట్లో కొన్ని నిజమైన చేరికలు ఉంటాయి, ఇంకొన్ని పైసలు చేతులు మారితే పార్టీలు మారే ముచ్చట్లు ఉంటాయి. అయితే ఎప్పటికీ ఎన్నికల ముందు జరిగే ఈ చేర్పులు మార్పుల పని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది. అవును, ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి, ఎందుకు పార్టీలు మారుతున్నారు అనే కదా మీ డౌట్ అనుమానం. అయితే గా ముచ్చటేందుకు చూడుర్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఉంటాయా పోతాయా అనే కేసు సుప్రీంకోర్టులు ఉన్నది కదా. ఆగో ఆ తీర్పు వస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కార్పాటోలు రువ్వడి వెంచిండ్రట. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలకు కండువాలు కప్పి చేర్చుకున్నారు తెలంగాణ భవన్లా. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరికైన కడియం శ్రీహరి మీద పడ్డాడు. కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు. ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇది చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా దమ్ముంటే చూసుకుందాం రా కాన్పూర్లో. మీ సర్కారే కదా, నువ్వు చేరికైన పార్టీ అధికారంలో ఉన్నది కదా, దమ్ముంటే రాజీనామా చేసి జనంలకు రా చూసుకుందాం అంటున్నాడు. అట్లనే కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే కామెంట్లు చేసిండు. అంటే వెనుకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయలేదు ఆయనకు. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది, 36సారి పోయి పీకేది. నాకు ఇలా కడుగు 36 సార్లు. గడియ రికాం లేదు, గవ్వ రాకట లేదు అన్నట్టు ఎమ్మ పని చేసినట్టు ఒక్కటే తిరుగుడు, కానీ చేసిన పని మాత్రం కనిపిస్తలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగా ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందో చెప్పుకొచ్చిండు. ఇదే పర్రె చూసిన మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. కాళేశ్వరం మీద కథనాలు రాసినోళ్ళు ఇవాళ ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడతలేరు అన్నట్టు మేధావులు అనేటోళ్లను ప్రశ్నలు అడిగిండు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు.
మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. ఆగో అట్లనట. కాళేశ్వరంలో చిన్న షీర్కి వస్తేనే గంతలొల్లి వేసినోళ్ళు ఇలా ఏం మాట్లాడతలేరంటే ఏందన్నట్టు? రేవంత్ రెడ్డికి రక్షిస్తున్నది మీరు కాదా అని బీజేపీ పార్టీలను అడిగిండు. ఓ ఇట్లా షాన్నే మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత మంచిగున్నదో జనాలే చెప్తున్నారు, మేం మైకులు పట్టి చెప్పాల్సిన పని లేకుండా చేస్తున్నారు జనాలే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుందో ఎట్లొస్తుందో తెలియదు కానీ కారు గుర్తు పాటోళ్ళు మాత్రం పార్టీల చేరికల జోరు పెంచుతున్నారు.